Hi and hello my beautiful people, welcome back to our channel Sonu Priya. Hope you all are doing great. సో ఇది వచ్చేసి సండే వ్లాగ్ అనమాట. నా సండే రొటీన్ ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. సండే అంటే ఫన్ డే, లేజీ డే అనుకుంటారేమో, బట్ నో, నేను సండేసే చాలా బిజీ ఉంటాను. మార్నింగ్ లేచాక నేను ఫస్ట్ చేసే పని బెడ్ సెట్ చేయడము. అదర్వైజ్ నాకు రోజంతా క్లమ్జీగా, చాలా మూడీగా అనిపిస్తూ ఉంటుంది. ఇంటూ ద వీడియో, మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం గైస్. సో అలా బెడ్ సెట్ చేశాక నేను ఫ్రెష్ అయిపోయి హాట్ వాటర్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని కొంచెం హనీ యాడ్ చేసుకొని అలా కూర్చొని ప్రశాంతంగా దాన్ని ఎంజాయ్ చేస్తాను అనమాట. ఇది కూడా ఈ మధ్య అలవాటు చేసుకున్నాను. ఓకే, ఇంకా టైం వేస్ట్ చేయకుండా వాషింగ్ మిషన్లో క్లోత్స్ వేసేసాను. ఈ లోపు కిచెన్లో మై ఏవండి సాయి ఏం చేస్తున్నారో చూసేద్దాం రండి. మీలో ఎంతమందికి ఇలా అనిపిస్తుంది, లైక్ సండే ఫీల్స్ ఇన్కంప్లీట్ వితౌట్ నాన్ వెజ్ ఆర్ చికెన్ అని? నాకైతే అసలు నాన్ వెజ్ లేనిది సండే అవ్వదన్నమాట. సో మీలో కూడా ఎవరికైనా ఇలా అనిపిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈరోజు సాయి ఫర్ ద ఫస్ట్ టైం చికెన్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నారు. టేస్ట్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే వీడియో నేను వరకు చూసేయండి. ఇటు కిచెన్లో వంట అవుతుంది. మీన్ వైల్ బెడ్రూమ్లో మేము మా చిట్టి తల్లితో వీడియో కాల్లో మాట్లాడుతున్నాము. చిట్టి తల్లి అంటే ఎవరు అనుకుంటున్నారా? మా అక్క కూతురు. ఇంకో 12 daysలో దాని ఫస్ట్ బర్త్డే అనమాట. అది ఇప్పుడిప్పుడే మేము మాట్లాడుతున్న దానికి రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో అది ఏం చేసినా మాకు చాలా సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. దాని క్యూట్ ఎక్స్ప్రెషన్స్, క్యూట్ మాటలు చూడండి. క్యాష్యూ నట్స్ని లైట్గా గీలో ఫ్రై చేసుకున్నాం. చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో? ఇప్పుడు టైం అరౌండ్ 2 అవుతుంది. ఇప్పటికే ఆకలి దంచేస్తుంది. సో ఇది చూస్తుంటే ఇంకా ఆకలి ఎక్కువైపోయింది అనమాట. నాకైతే ఈ మధ్య బయట ఫుడ్ కంటే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం బాగా నచ్చుతుంది, ఎస్పెషల్లీ వీకెండ్స్లో. ఇలా ఒకవైపు ప్లేట్లో అన్నం, ఇంకోవైపు ఏ మూవీ చూడాలా అని చెప్పి తెగ స్క్రోల్ చేస్తున్నాం అనమాట. అలా ఫైనల్గా కిల్ అనే మూవీ చూడడం స్టార్ట్ చేశాము. సో తినుకుంటూ అసలు ఎంత టేస్టీగా ఉందంటే నేనైతే మూవీ చూడడం కూడా ఆపేసి తినడం మీదనే ఫోకస్ చేశాను అనమాట. అంత కమ్మగా ఉంది. వీళ్ళు చూడండి ఎంత సిన్సియర్గా మూవీ చూస్తున్నారో. ఇంకా అంత కమ్మటి ఫుడ్ తిన్న తర్వాత నిద్ర రాకుండా ఉంటుందా? సో డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాం. మేము లేచేసరికి ఆల్మోస్ట్ ఈవినింగ్ 5 అయ్యింది. ఇంకా ఫ్రెష్ అయ్యి నేను సాయి ఇద్దరం కలిసి మంచి టీ పెట్టుకొని కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము. ముందేం ప్లాన్ లేకుండే, బట్ అప్పటికప్పుడు రెడీ అయ్యి బయటకు వచ్చాము షాపింగ్ అని. మా చెల్లికి కొన్ని కుర్తీస్ కావాలి అండ్ అలాగే సాయి కూడా కొన్ని టీషర్ట్స్ కొంటా అన్నాడు. సో దగ్గరలో ఉన్న జూడియోకి వచ్చేసాము. కలెక్షన్ ఎలా ఉందో చూద్దాము. సండే కదా, ఫుల్ రష్ ఉంది. అండ్ ఈ స్టోర్ రీసెంట్గా ఓపెన్ చేశారనమాట. సో నాకు తెలిసి అందరు చూడడానికి వచ్చేసారు కావచ్చు. నాకు నచ్చిన కొన్ని పిక్ చేసుకొని ట్రై చేశాను. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది, ఎస్పెషల్లీ వింటర్ కలెక్షన్, స్వెట్ షర్ట్స్, అవి డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ యాక్చువల్ రిక్వైర్మెంట్ వచ్చేసి కుర్తీస్, బట్ ఇక్కడ వెస్టర్న్ చూస్తుంది. నేను మళ్ళీ డైవర్ట్ చేసి కుర్తీస్ చూడమని చెప్పాను. అప్పుడు మళ్ళీ ఇదిగో ఈ కుర్తీ పట్టుకొని చూస్తుంది అనమాట. కుర్తీస్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. బట్ నాకు జూడియోలో ఇలా కుర్తీస్ కంటే కూడా ఎక్కువ వెస్టర్న్ వేర్ నచ్చుతుంది. ఈ లోపు సాయి కొన్ని టీషర్ట్స్ పిక్ చేసుకున్నాడు అండ్ అవి నాకు చూపిస్తున్నాడు ఇక్కడ. నాకైతే ఈ టీషర్ట్ బాగా నచ్చింది, సో తీసుకోమని చెప్పాను. ఇక్కడ చూడండి అసలు వింటర్ వేర్స్ ఎంత బాగున్నాయో. అసలు కలర్ కాంబినేషన్స్ చాలా బాగా నచ్చాయి. మా చెల్లికి కాంబినేషన్ బాగా నచ్చింది, సో తీసుకుంది. ఈ షర్ట్ కూడా చాలా బాగుంది. షర్ట్ మొత్తం ఆల్ ఓవర్ హార్ట్స్ తో ఫిల్ అయి ఉందన్నమాట. ఇక్కడైతే బిల్డింగ్ కి పెద్ద క్యూ ఉంది. మొత్తానికి సాయి అయితే కౌంటర్ రీచ్ అయిపోయాడు. మొత్తానికి బయటకు వచ్చేసాము. అప్పటికే చీకటి అయిపోయిందనమాట.
మోహన్ చూడండి ఎంత మొద్దుగుంది. అందుకేనేమో కదా అమ్మాయిని చందమామతో పోలుస్తూ ఉంటారు. ఇప్పుడే డిమార్ట్కి వచ్చాం ఫ్రెండ్స్, స్టూడియోలో షాపింగ్ చేసుకొని గ్రాసరీస్ కోసం వచ్చాము. బాయ్ బాయ్. ఇంకా గ్రాసరీస్ తీసుకోవడానికి డిమార్ట్కి అయితే వచ్చేసాము. మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి. Show some love guys. Show some love. Little hearts. ఇక్కడ మా చెల్లి కొన్ని పప్పులు అండ్ నట్స్ తీసుకొని వేయి చేస్తుంది. నేను ఇక్కడ ఒక మంచి బాడీ లోషన్ అండ్ ఫేస్ వాష్ కోసం చూస్తున్నా, బట్ నాకేం నచ్చలేదు. ఇంకా ఎలాగో వచ్చాను కాబట్టి ఒక 2 to 3 షీట్ మాస్క్లు వేసుకున్నా. అక్కడ సాయి ఒక మంచి సన్ స్క్రీన్ లోషన్ కోసం చూస్తున్నాడు, అదే టెస్ట్ చేస్తుండు. ఇక్కడ ఈ క్యూట్ సిరమిక్ బౌల్స్ ఆర్ కప్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే ఇది బాగా నచ్చింది. ఈ మధ్య నాకు క్లోత్స్ కంటే కూడా ఎక్కువ ఈ కిచెన్ ఐటమ్స్, హోమ్ డెకోర్ ఐటమ్స్ నచ్చుతున్నాయి. మేబీ దీన్నే అడల్టింగ్ అంటారేమో. వచ్చింది లంచ్ బాక్స్ కోసము, బట్ ఆ విషయమే మర్చిపోయాను. అట్లీస్ట్ లాస్ట్లోనన్నా గుర్తొచ్చింది. యాక్చువల్లీ ఫ్రెండ్స్, ఇంట్లో ఆయిల్ అయిపోయింది. ఆయిల్ తీసుకున్నాము, ఇక్కడైతే ఆఫర్ ఉంటుంది కదా అని డీమార్ట్కి వచ్చాము. ఆయిల్తో పాటు ఎన్ని ఐటమ్స్ కొన్నామంటే మేము వచ్చిన పర్పస్ ఒకటి, మేము కొన్నాం ఒకటి అనమాట. సో మీరు కూడా మాలాగే తింటేనా అంటే అన్నెసరీ ఐటమ్స్ అన్నీ కొనేసి మూత మోగించే బిల్లు ఇంత పెద్ద స్లిప్ వేసుకొని వెళ్తారా? అది ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక్క ఆయిల్ కోసం వచ్చి ఇంకా 10 ఐటమ్స్ ఎక్స్ట్రా చేసాం అనమాట. సో మాలాగే మీరు కూడా ఒకవేళ సేమ్ అయితే మీరు కూడా మాలాగే చేస్తుంటారా? కొనాల్సింది ఒకటి బట్ కొనేది ఒకటి. ఒకవేళ అలాగే అయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. వెరీ నైస్. మా చెల్లికి టెడ్డీ బాగా నచ్చింది, సో అది కొనిమ్మని అడుగుతుంది అనమాట. మా అక్కని అడుగుతున్నాను, బావని అడుగుతున్నాను. అయితే మా బావ ఏమంటున్నాడు తెలుసా ఫ్రెండ్స్, ఇది చాలా అన్యాయం అసలు. ఇది ఒక టెడ్డీ, ఓకే, ఎడ్డీకి టెడ్డీ ఎందుకు అంటున్నాడు, నన్ను టెడ్డీ అంటున్నాడు. సో అలా గ్రాసరీస్ తీసుకొని బయటకు అయితే వచ్చేసాము. కుక్కకి భయపడి మా అక్క చూడండి ఎలా వెళ్ళిందో. కుక్కకి భయపడింది ఫ్రెండ్స్. అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా ఉంది. సో దారిలో సండే మార్కెట్ ఉందన్నమాట. సో అక్కడ వెజిటేబుల్స్ అండ్ అలాగే కొన్ని ఫ్రూట్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాము. అండ్ తెలిసిందే కదా, ఇంటికి వెళ్ళాక అన్ని గ్రాసరీస్ ఎక్కడిదక్కడ సెట్ చేసి అండ్ ఫ్రూట్స్ కూడా నీట్గా పెట్టేసి అప్పుడు డిన్నర్ చేశాక ప్రశాంతంగా పడుకున్నాం అనమాట. సో ఇలా గడిచింది మా సండే. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.